బుట్టాయిగూడెం తమకు న్యాయం చేయాలని ఆదివాసీ కొండారెడ్డి మహిళా పోకల అమ్మాజీ ఆవేదన. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెంకి చెందినటువంటి పోకల వెంకటరెడ్డి 6/2/2024న రెడ్డిగూడెం గ్రామ సమీపంలో కారు ఢీకొని మరణించడంతో ఇంటి యాజమానులేక ఇద్దరు పిల్లలను పోషించడానికి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని వాపోయారు. కనీసం వితంతు పింఛను కూడా రావడం లేదని అన్నారు. తన భర్త వెంకటరెడ్డిని కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన వ్యక్తిపై సమగ్రమైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని తహసీల్దార్ చలపతిరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిటిపి కుటుంబరావు, జిల్లా కాంగ్రెస్ క్రిస్టియన్ మైనారిటీ 3 చైర్మన్ అమర్తల యేసుపాదం పాల్గొన్నారు. నా పేరు పోకల అమ్మాజీ. గత సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తారీఖున నా భర్త కారు యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు ఇద్దరు పిల్లలతో ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అతను కారు యాక్సిడెంట్ చేసి చంపారు, కానీ ఇంతవరకు అతని నుంచి నాకు ఏ న్యాయం జరగలేదు. పిల్లలతో కనీసం నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా చిన్న సాయం చేయమని కోరుతున్నాను. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇప్పుడు ఏదైతే అమ్మాజీ చెప్పిందో చాలా దయనీయమైన పరిస్థితి అవుతుంది. ఇద్దరు బిడ్డలతోటి దాదాపు సంవత్సరంన్నర కాలంగా నరకయాత్ర అనుభవిస్తుంది. కారణం ఏంటంటే మొగపర్తి సోంబాబు తెలుగుదేశం పార్టీ బుట్టాయిగూడెం మండల అధ్యక్షుడు. ఆయన కొవ్వాళ్ళలో ఉంటాడు. ఆయన కారు కొని నెల రోజులు అయింది. నెల రోజుల తర్వాత కారుని షికారుకని వేసుకెళ్తూ అక్కడ బండి ఆగున్నటువంటి వెంకటరెడ్డి బండితోటి వెనకాల నుంచి గుద్దేసి చంపేశాడు. చనిపోయిన తర్వాత దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చనిపోయిన తర్వాత 108లోని తీసుకొని వెళ్ళి రాజమండ్రి హాస్పిటల్లో బాడీని పడేసి పోస్ట్ మార్టం తెచ్చి ఇక్కడ మళ్ళీ గిరిజనులకి, కొండరెడ్డి గిరిజనులకి అప్పచెప్పారు. దీనికి సహకరించినటువంటి మన టీడీపీ పోలవరం ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ గారు, ట్రైకర్ చైర్మన్ గారు, గిరిజన సంక్షేమం చూసే నాయకులైన వీళ్ళిద్దరూ కూడా ఆ బాడీని తీసుకెళ్ళేసి వాళ్ళకి అప్పచెప్పి ఇప్పటికీ కనీసం ఈ బిడ్డలు కానీ ఈ అమ్మాయిని కానీ చనిపోయిన భర్త చనిపోయినటువంటి అమ్మాయిని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. వెంకటరెడ్డి చనిపోయి చాలా కాలం అయింది. కనీసంగా మీకు విజేతం అని చెప్పి మీకు పెన్షన్ వస్తాయి, లేదంటే క్రైమ్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి మభ్య పెట్టారు, మాయ చేశారు అని చెప్పి ఇప్పటికీ కనీసం కేసు క్రైమ్ అనేది కట్టలేదు. ఆ స్థానంలోని సోంబాబు కారు తోలే స్థానంలోని చింతారావు అనేది అతను డ్రైవింగ్ చేస్తున్నాడని అతన్ని పెట్టి అతను పారిపోయాడని చెప్పి డ్రైవర్ మార్చేశారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులందరూ కూడా పోలీస్ యంత్రాంగం కానీ అలాగే ఉన్న గతంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అప్పుడున్న సోంబాబుకు వస్తదిగా పలికి కేసుని తారుమారు చేశారు. ప్రజా సంఘాలుగా మేము కోరుకునేది ఏంటంటే ఆ కేసు ఎవరైతే హత్య చేశారో, హత్య చేసి అది హత్య కాదు యాక్సిడెంట్గా చిత్రీకరించారో సోంబాబు పైన చర్య తీసుకోవాలి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. పిల్లల్ని ప్రభుత్వం చదివించాలి. ప్రభుత్వం